హాయ్, నా పేరు డాక్టర్ కొండపల్లి స్వామి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఈరోజు మనం ఫిట్స్, మూర్ఛ వ్యాధి గురించి తెలుసుకుందాం. వాడుక భాషలో దీన్ని ఫిట్స్ అంటారండి. మామూలుగా మూర్ఛ వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటారు. అదే ఇంగ్లీష్లో అయితే సీజర్స్, ఎపిలెప్సీ అంటారు. ఈ ఫిట్స్కి ఈ ఎపిలెప్సీకి తేడా ఉంటుందండి. ఏదో ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మాత్రమే సీజర్స్ కానీ ఫిట్స్ కానీ అనే పదం ఉపయోగిస్తాం. అదే తరచుగా ఫిట్స్ వస్తూ ఉంది, పేషెంట్కి ఆల్రెడీ వచ్చింది లేదా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని అనుకున్న వాళ్ళని ఎపిలెప్సీ అంటారు. అదే మూర్ఛ వ్యాధి. ఫిట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? చాలా మందికి ఫిట్స్ అంటే రెండు కాళ్ళు చేతులు కొట్టుకోవడము, మూతి వంకర పోవడము, నోటి నుంచి జొల్లు గారడము, మూత్రం పోసుకోవడం ఇలాంటి లక్షణాలే తెలుస్తాయి. ఇలాంటి ఫిట్స్ ఎక్కువ మందికి వస్తుంది. కానీ ఫిట్స్ లో చాలా రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే, మొదటిది జీటీసీఎస్, జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్. రెండవది ఫోకల్ సీజర్స్. మూడు ఆబ్సెంట్ సీజర్స్, మయోక్లోనిక్ సీజర్స్. ఇలా చాలా రకాలుగా ఉంటాయి. నార్మల్ గా రెండు కాళ్ళు చేతులు కొట్టుకోవడము, తల ఒకవైపు, మూతి ఒకవైపు, కళ్ళు ఒకవైపు తిరగడము, మూత్రం పోసుకోవడము, స్పృహ లేకుండా అవ్వడం జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా కొందరు ఫోకల్ సీజర్స్ లాగా ప్రజెంట్ అవుతారు. అది ఎలా ఉంటుందంటే, సడన్ గా మాట్లాడకపోవడము, ఒకే వైపు ఒక చేయి ఒక కాలు గాని కదలడము, కొద్దిసేపు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము, ఏదేదో మాట్లాడడము, కొద్దిసేపు మాటలు ఏం లేకుండా స్టాచ్యూ లాగా, చిన్నపిల్లలు షాక్ ఆడినట్టుగా స్టాచ్యూ లాగా ఉండిపోవడం జరుగుతూ ఉంటాయి. వాటిని ఆబ్సెంట్ సీజర్స్ అంటారు, లేదా కాంప్లెక్స్ పార్షియల్ సీజర్ అయి ఉండవచ్చు. సో ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి.